For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారము. మన వచ్చే నెల ఆగస్టు నెల 12 రాశులకి జాతకము ఎలాగున్నదో మన చిలుక ద్వారా చూపించాలని మనము చిలుకతోని జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. చూడు రామచిలుక, ఆగస్టు నెల మేషరాశికి జాతకం ఎలాగున్నది చూడు. శివుడు పార్వతి, వినాయకుడు బ్రహ్మదేవుడు. ఆగస్టు నెల మేషరాశికి ఎలాగున్నదంటండి, 8 ఆదాయము 14 ఖర్చు ఉంది. కానీ మనసులో చాలా మంచి మనసు, ఏదైనా మాట ఉంటే ముక్కుసూటిగా చెప్పడం, ఒకరికి ఇచ్చిన డబ్బు కూడా తొందరగా తిరిగి రాదనే మాట. కానీ అన్నదమ్ములైనా, బంధువైనా, బలగమైన, కుటుంబమైన కొన్ని కష్టాలైతే వచ్చేదైతే నడుస్తాయి. కొంత డబ్బు పరంగా కూడా కొంత ఖర్చు కూడా జరుగుతుంది. మళ్ళా విదేశ ప్రయాణం కూడా చేద్దామని చూసుకుంటే విదేశ ప్రయాణం కూడా నడుస్తుంది. ఇల్లు కట్టడము, కొనడము అలాంటి పనులు కూడా జరుగుతాయి. ఉద్యోగమైన, ఆరోగ్యమైన, సంతానమైన మంచిగానే జరుగుతుంది. కానీ చిన్నతనం నుంచి ఉన్నది ఒకటే బుద్ధి, ఇప్పుడు నడిచేది కూడా ఒకటే బుద్ధి. కానీ కొన్ని కష్టాలు కూడా పడే రాశి అయితే ఉన్నది మేషరాశి. కానీ కొన్ని అవమానాలు, ఖర్చులు కూడా బాగా జరుగుతాయి. కానీ పిల్లలు, భార్య, ఇల్లు, కుటుంబం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ మేషరాశికి కూడా మొత్తానికి మాత్రం పెళ్ళి అయ్యే అవకాశం లేని వాళ్ళు కూడా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా జాతకాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. కానీ అనుకునేది సాధించాలని అనుకుంటారండి, అనుకునే మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. కానీ ఏదైనా కానీ అన్నదమ్ములు మాత్రం ఒక దగ్గర కలిసి ఉండేది అయితే ఉండదు. కానీ పిల్లలు కూడా రేఖ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. కానీ పిల్లలు మాత్రం 3, మేషరాశి ఉన్నవానికి 3 సంతానం. కానీ ఇద్దరితోని కుటుంబం అనేది బాగా నడుస్తుంది. కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఉద్యోగంలో మాత్రం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వృత్తి, వ్యాపారం, కష్టం, సుఖం ఇవి అన్నీ భరించుకోపోయే జాతకాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ మేషరాశి ఉన్నవానికి అదృష్టం కూడా చాలా మంచిగా ఉంది. కానీ ఏదైనా కానీ కొత్త పనులు ఏదైనా పని పెట్టుకోవాలనుకున్నా ఆదివారం రోజు ఏ పనులు పెట్టుకున్నా శుభమాత్రం జరుగుతాయన్నమాట. కానీ మళ్ళీ డబ్బు కూడా రావాల్సి ఉంటే డబ్బు కూడా జాతకంలో వస్తుంది, అనుకునే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఏదైనా కానీ కష్టం, కానీ కొన్ని కష్టాలు అయితే వస్తాయి, ఆ కష్టాలు కూడా దూరం అయిపోతాయన్నమాట. కానీ సంపాదన కూడా చాలా మంచిగా జరుగుతుంది. అనుకున్న పనులన్నీ శుభంగా అవుతాయి, అనుకునే మాత్రం జరుగుతాయి, ఏం నష్టం అనేది లేదు. కానీ ఏంటంటే ఒక వాహనం కొనుక్కోవాలనుకున్న బండి, చక్రం ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలనుకున్న ఆ పనులు కూడా శుభ్రంగా అవుతాయి. ఈ మేషరాశి ఉన్నవారు కూడా కొద్దిగా యాక్సిడెంట్ ప్రాబ్లము, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది ఉంటుంది. కానీ సామాన్యంగా ఏదైనా కానీ ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఈ మేషరాశికి మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు ఏదైనా కానీ అనుకునే మాత్రం ఫలితాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. కానీ మొత్తానికి మాత్రము ఏదైనా కానీ చిన్నతనం నుంచినే బుద్ధి, జ్ఞానం, కానీ ఒకరి సొత్తుల మీద బతకాలని ఆశించేది లేదు. ఈ మేషరాశి ఏదైనా కానీ నలుగురిలో ఉంటే మాట చెప్తుందండి, లేకుండా గమ్మున కూకునే మనిషి. కానీ చిన్న పెద్ద అందరి మీద గౌరవం అనేది ఉంటుంది. అభిమానం, ప్రాయం, మంచి చెడు అన్నీ సాధించేది అయితే ఉన్నాయి. కానీ ధర్మానికి నడిచేది ఉంటుంది, కానీ కర్మానికి నడిచేది మాత్రం ఉండదు. రేపు వచ్చేది అదే ఆగస్టు నెల ఈ మేషరాశికి మాత్రము ఆదాయం కూడా చాలా బాగుంది, కలిసి వస్తుంది. కానీ పెట్టుబడి దాంట్లో వ్యాపారము, బిజినెస్, మళ్ళీ చేప వృత్తి, మళ్ళీ ప్రమోషన్లు కూడా రావటం అనుకుంటే అలాంటి పనులు కూడా శుభ్రంగా దొరుకుతాయన్నమాట. డబ్బు పరంగా, ఇల్లు పరంగా మళ్ళీ కొంత రావాల్సింది కూడా డబ్బు కూడా వస్తుంది. ఇల్లు కూడా కొట్టాలని కూడా వింటే ఇల్లు కూడా కట్టుకుంటారు, డబ్బు నష్టం కాకుండా అవుతుంది. ఇప్పుడు వచ్చేది ఆగస్టు, స్వచ్ఛమైనది జాతకం మాత్రం బాగుంది. ఎలాంటి నష్టము, ఎలాంటి ప్రాప్తం అనేది లేదు. కానీ అనుకున్న పనులన్నీ శుభ్రంగా నడుస్తాయి. కానీ చేతులు పెళ్ళి, కళ్యాణం, యోగ్యత ఏదో ఒకటి చేయాలనుకుంటే పళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయన్నమాట. కానీ గండాలు, చిక్కులు, మంచి చెడ్డ అంతా అయింది, జరిగింది, పోయింది. ఇప్పుడు ఎలాంటి ఏం లేదు. ఇప్పుడు ఏదైనా దోషం ఉన్నా, దరిద్రం ఉన్నా ఏదైనా కానీ దూరం చేసుకుంటే ఈ మేషరాశి ఉన్నవానికి మీరు వెంకటేశ్వర స్వామిని ఎంత తలుచుకుంటే అంత శుభంగా జరుగుతుంది. అది వెంకటేశ్వరునికి ఎంత దీవిస్తే అంత శుభం ఉంటుందని ఉంది.